భయంకరమైన శోధన ద్వారా దాడి చేశాడు. ఏమిటి ఆ దాడి అంటే, తను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ పనిచేసే చోట ఒక స్త్రీ అతని మీద కన్ను వేసింది. ఆ తర్వాత పాపం చేయమంది. ఆ నీతిమంతుడు తన ఉద్యోగాలను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ తన క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డా. ఎప్పుడైతే తన కోరిక తీర్చలేదు అని చెప్పి ఆ స్త్రీ గ్రహించిందో పగబట్టింది. ఇది సర్వసాధారణం. నువ్వు అనుకున్నది జరగకపోతే నీలో ఒక విధమైనటువంటి కోపం వచ్చేస్తుంది. నువ్వు కోరుకున్నది జరగకపోయినా, నువ్వు ఆశించింది జరగకపోయినా ఒక విధమైన కోపం వచ్చేస్తుంది. దానికి కారకుడైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఆశపడతా. ఆ ఇల్లాలు చేసింది ఏమిటంటే, ఆ ఆడ మనిషి చేసింది ఏమిటంటే పగ తీర్చుకోవాలనుకుంది. లేనిపోని నిందలన్నీ కూడా ఆ కుర్రవాడి మీద వేసేసరికి అతన్ని జైల్లో పెట్టారు. అభము శుభము ఎరుగనటువంటి ఆ కుర్రవాడు అన్యాయంగా జైలు పాలైపోయాడు. ఏ తప్పు చేశాను అని చెప్పి నేను జైల్లో పడ్డాను, ఏ నేరం చేశానని చెప్పేసి నన్ను ఈ విధంగా జైల్లో పడేశారు అని చెప్పి కృంగిపోలేదు. దయచేసి సహోదరుడు సహోదరి విను. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు 10 మంది నిన్ను నిందించారనుకో, అప్పుడు కృంగిపోవడంలో అర్థం ఉంది. తప్పు చేశాను కాబట్టి అందరూ నన్ను తిడుతున్నారు, చేసిన పనికి వాళ్ళ పని అలాంటిది, ఏం చేస్తాం అని చెప్పి నువ్వు నిరుత్సాహపడవచ్చు, నిస్పృహకు గురి కావచ్చు. కానీ అసలు శిశులైన ఆత్మీయత ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు నీతిగా జీవిస్తున్నా, నిజాయితీగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కృంగిపోకుండా, నిరాశకు గురి కాకుండా, నిరుత్సాహపడకుండా నువ్వు దేవుణ్ణి సేవించటమే అన్నిటికంటే అద్భుతమైన ఆత్మీయత. అన్ని నువ్వు అనుకున్నట్టుగా కలిసి వస్తున్నప్పుడు దేవుణ్ణి సేవించడం గొప్ప విషయం కాదు. ఈ విషయాన్ని సాతాను ఆ రోజు అన్నాడు, యోబు ఎందుకు సేవించడు? నేను అన్ని ఇచ్చావు కదా, కోరినదల్లా ఇచ్చావు కదా, కన్న బిడ్డలు ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, అంతమంది పిల్లల్ని ఇచ్చావు, ఇంకెందుకు భజన చేయడు? స్తోత్రం స్తోత్రం అంటాడు. అవి తీసేసి అప్పుడు అతని అసలు రూపం బయటకు వస్తుంది. ఇది సైతాను యొక్క ఆలోచన విధానం. దేవుడు నిరూపించాలనుకుంది ఏమిటంటే, యోబు అసలు సిసలైన ఆత్మీయుడు. నేను ఆశీర్వాదాలు ఇచ్చాను కాబట్టి నన్ను అతను సేవించడం లేదు. ఒకవేళ ఆశీర్వాదాలు కరుమరుగైపోయినా అతడు నన్ను సేవిస్తూనే ఉంటాడు. లేదు ప్రభువా, అలా కాదు ప్రభువా, అయితే పరీక్ష పెడదాం, నీకు అనుమతిస్తున్నాను, వెళ్ళు. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని సైతాను గాడు వచ్చి యోబుని ఎంత చిత్ర వధకు గురి చేశాడో, అనుకున్న సమస్తాన్ని తీసేసుకున్నాడు, ప్రాణం తప్ప. యోబు అన్నీ కోల్పోయినప్పుడు కారణం తెలియటల్లా. ఎందుకు ఆస్తి కోల్పోయాడో కారణం తెలియటల్లా, ఎందుకు ఆరోగ్యం కోల్పోయాడో కారణం తెలియటల్లా. నిష్కారణంగా ఆరోగ్యం కోల్పోయాడు, నిష్కారణంగా ఆస్తిని కోల్పోయాడు, నిష్కారణంగా అందరి బిడ్డల్ని కోల్పోయాడు, అన్ని కోల్పోయాడు. యోబు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని వెళ్ళాడు, ఆయనకు మహిమ కలుగునుగాక. ఎందుకు మనం యోబును గురించి మనం పదే పదే మనం ధ్యానిస్తూ ఉంటాం? కారణం ఏమిటంటే, అసలు సిసలైన ఆత్మీయతకు నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం యోబు. నువ్వు తప్పు చేసినప్పుడు 10 మంది నిన్ను చూసి హేళనగా మాట్లాడొచ్చు, చీప్గా మాట్లాడొచ్చు, రకరకాలుగా మాట్లాడొచ్చు. అప్పుడు కృంగిపోవడం గొప్ప విషయం ఏంటి? సాధారణంగా కృంగిపోతావు. కానీ ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా, ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడినా, నిందించే ప్రయత్నం చేసినా, అబద్ధాలు వేసే ప్రయత్నం చేసినా, నిన్ను గూర్చి అల్లరి చేసే ప్రయత్నం చేసినా, నిబ్బరము కలిగి దేవుణ్ణి గతంలో ఎలా సేవించావో
అలాగే సేవించే ఆత్మీయత కలిగి ఉండడమే దేవుణ్ణి కలిగిన వాడు చేసేటటువంటి పని. నమ్మిన వారు ఉంటే మోకరించండి. పరిశుద్ధమైన తండ్రి, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా మా జీవితములో చేయగలిగిన మహా గొప్ప దేవుడు అయిన నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచి దృఢపరిచి నీ దివ్యమైన శక్తితో కూడిన వాక్యముతో మా హృదయాలను నింపి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ఈ వాక్యం ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీలేదో. వారి మనస్సులో నిత్యము ఈ వాక్యము నాయన వారిని ఉజ్జీవింప చేయాలి, వారిని ఆనందింప చేయాలి, వారిని గంతులు వేసే విధంగా చేయాలి. అట్టి కృప మాకు దయచేయి నాయన. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను.